అమ్మవారిని ఎత్తుకుపోవడానికి రీజన్ ఎవరు? అప్పుడు సీతమ్మని ఎత్తుకుపోవడానికి శూర్పణఖ ఉండే. ఇప్పుడు 4-5 రూపాయల శూర్పణఖలు తయారయ్యారు. ఒక ఎంఆర్ఓ శూర్పణఖ లెక్కన పనిచేసింది. మేము స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కానీ మేయర్ కానీ ఆమెకు కూడా చెప్పినాము. ఆమె కూడా అదే పాత్ర పోషించింది. కలెక్టర్ గారికి ఇచ్చినాము, ఆమె అదే పాత్ర పోషించింది. దేవాదాయ శాఖ కొండ సురేఖ గారికి కూడా చెప్పినాము, ఆమె అదే పాత్ర పోషించింది. అదే కొండ సురేఖ పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం బిడ్డ వచ్చి ఏడిచింది, ఆమె ఏడిచింది, మళ్ళీ పోయి కాంప్రమైజ్ అయ్యారు, కూర్చూరు ఛాయ్ దగ్గర అన్నీ అయినాయి. మరి ఈ గవర్నమెంటు గుడి పైన ఎందుకు లేదు? ఆ గుడి ఎందుకు కట్టారు? ఈ 18 గుళ్ళు ఏది ప్రతి గుడి పైన అటాక్ జరిగిందో తెలంగాణలో మొత్తం కూడా, ఇవాళ మా బంజారాజ్ పెద్దమ్మ గుడి మీద జరిగింది, రేపు అన్ని గుళ్ళ మీద జరుగుతాయి. ఇది గుండా రాజ్యం ఉంది. ఇచ్చి ఏది జూబ్లీస్లో ఎలక్షన్ జరుగుతుందో, బై ఎలక్షన్ జరుగుతుందో, ఈ బై ఎలక్షన్లు అనేది ఈ ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా ఐకమత్యమయ్యి మన సత్తా ఏందో, మన ధర్మం ఏందో మీరు అందరూ ఓటు రూపంలో చూపించాలని చెప్పేసి కోరుతున్నాము.